ఈరోజు బెయిల్ పిటిషన్ ఇంకా కస్టడీ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ కానీ పోస్ట్ అయిన ఉండే. సో మార్నింగ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు బెయిల్ పిటిషన్లో కౌంటర్ ఫైల్ చేశారు. కౌంటర్ ఫైల్ చేశాక మేము ఆర్గ్యుమెంట్ చెప్తామని ఆల్రెడీ సీనియర్ అడ్వకేట్ రవీంద్రరావు గారు, మల్లేష్ గౌడ్ గారు పాస్ అవుట్ చేయించారు. బికాస్ టుడే ఓన్లీ వీఆర్ రెడీ టు ప్రొసీడ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని. అండ్ మీన్ వైల్ కస్టడీ పిటిషన్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటే వీ వర్ దేర్. అండ్ ప్రాసిక్యూషన్ ఇక్కడ ఉండి ఇంటెన్షనల్లీ బెయిల్ పిటిషన్లో మేము ఆర్గ్యుమెంట్ చెప్తామని పాస్ అవుట్ చేయించి అక్కడ కస్టడీ పిటిషన్కి రావట్లేదు. ఇక్కడ బెయిల్ పిటిషన్లో ఏం రాస్తారంటే కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయమంటారు. కస్టడీ పిటిషన్కి ఏమో అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి రాదు. సో ఏంటి ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఇవన్నీ ఇంటెన్షనల్ కావాలని ఏదో విధంగా డిలే చేసి బల్క సుమన్ గారిని ఇంకా జైల్లో పెట్టాలని ఒక దురుద్దేశం, ఒక కాన్స్పిరసీ నడుస్తుంది. ఆ విధంగా ఏదో విధంగా ఈ కౌన్సిలర్స్ మీద ప్రెషర్ పెట్టి ఆ కౌన్సిల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ని దక్కించుకోవాలని ఒక కుట్రలో భాగంగా ఈ రోజు ఈ అథారిటీ, ఈ పోలీస్ మెషినరీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారిని మరి ఏ విధంగా గైడ్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ ఈ విధంగా వాళ్ళ టూల్స్ గా ఉపయోగిస్తున్నారు. అట్లా పోలీస్ మెషినరీని పొలిటికల్ పర్పస్ కోసం, పొలిటికల్ వెపన్స్ గా యూజ్ చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఖచ్చితంగా ఏ విధంగా కూడా వీళ్ళు కాన్స్టిట్యూషన్ ని గౌరవించట్లేదు. ఇప్పటికీ మీరు చూస్తున్నారు 18th రోజు అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. యాక్చువల్ గా ఎన్నో అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఏ విధంగా అరెస్ట్ చేసే ముందు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలని. ఆ ప్రొసీజర్ ఏది ఫాలో కాలేదు. ఆ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా రవీంద్రరావు గారు, సీనియర్ అడ్వకేట్ రవీంద్రరావు గారు, మల్లేష్ గౌడ్ గారు ఇద్దరు కూడా మొత్తం కౌంటర్ లో అన్ని విషయాలు రాశారు. సిన్స్ 1 week ఫుల్ ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఏదో విధంగా వన్ ఆర్ ది అదర్ వే కేసుని పోస్ట్ పోన్ చేసుకుంటూ మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేయమంటే లేదు మండే వస్తాను, రేపు నాకు వేరే కేసెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ అదే విధంగా ఫైన్ చెప్పారు. బట్ ఖచ్చితంగా మేము కూడా ఇన్సిస్ట్ చేశాము ఈ మ్యాటర్ ని రేపే పోస్ట్ చేయమని చెప్పేసి. సో ఆయనేమో మండేకి అడిగారు, బట్ జడ్జి గారు అలౌ చేసుకుంటూ రేపటికి ఏ టైంలో అయినా సరే మీరు వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉంది. మరి ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అక్కడికి వస్తే కస్టడీ పిటిషన్ లో ఆర్గ్యుమెంట్ అవుతుంది. వీఆర్ గోయింగ్, మేము అప్డేట్ చేస్తాం.